వెల్కమ్ టు రైతు సాయం ఛానల్. రైతు సోదరులకు నమస్కారం. ప్రస్తుతం మనం చూసినట్లయితే వరి నారుమడి దగ్గర ఉన్నాము. రైతులు ఆరోగ్యవంతమైన నారుని పొందలేకపోతున్నామని తెలియజేయడం జరిగింది. కావున వరి నారులో వచ్చే ప్రధాన సమస్యలు మరియు వాటి పరిష్కారాలను చూద్దాం. వరి నారులో ప్రధానంగా 5 సమస్యలను మనం ఎదుర్కొంటాము. అందులో మొదటిది నారు తెగుళ్ల ప్రభావం వలన కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కావున దీన్ని గమనించుకొని మనం టెబుకొనజోల్ ప్లస్ ట్రైఫ్లోక్స్ట్రోబిన్ అనే 2 కెమికల్ మందులు కలిసి ఉన్న నాటివో అనే మందుని మనం పిచికారీ చేసుకున్నట్లయితే నారుకుళ్ళ నుంచి విముక్తి పొందవచ్చు. రెండవది వరికాండం తొలుచు పురుగు. ఈ వరికాండం తొలుచు పురుగు అనేది పిలక క్రింది భాగంలో చేరి కొరికి తినడం వలన నారు అనేది ఎండిపోవడం జరుగుతుంది. ఇది గమనించుకున్న రైతులు కొరాజిన్ టెక్నికల్ క్లోరంతనిలిప్రోల్ 18.5ని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్లే. మూడవది జింకు లోపం. దీన్ని ఎలా గుర్తించాలంటే వరి నారు యొక్క కొనలు అనేవి తెలుపు రంగులోకి మారుతాయి. అదేవిధంగా నారు ఎదుగుదల అనేది ఉండదు. దీన్ని గమనించుకున్న రైతులు లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే జింకు లోపాన్ని సవరించుకోవచ్చు. నాలుగవది పోషకాల లోపం. పోషకాల లోపం ఉన్నట్లయితే నారు అనేది ఆరోగ్యవంతంగా పెరగదు. కావున దీన్ని గమనించుకొని మైక్రోన్యూట్రియన్స్ లేదా F4, F6 లాంటి మందులను పిచికారీ చేసుకున్నట్లయితే పోషకాల లోపం నుండి బయటపడవచ్చు. చివరిగా 5వది వాతావరణ పరిస్థితులు. అనగా డిసెంబర్ నెలలో వేసిన నారు చలి తీవ్రత వలన ఎదుగుదల ఆగిపోయింది. కావున రైతు సోదరులు గమనించుకొని రాత్రి వేళ సమయంలో నారుమడిలో ఉన్న నీరును పూర్తిగా తీసివేయండి. మరలా ఉదయం 9 గంటలకు నారుమడికి నీళ్లు పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే ఆరోగ్యవంతమైన నారుని మనం పొందవచ్చు. ముఖ్య గమనిక: స్క్రీన్ మీద చూపిన మందులే కాకుండా వాటి యొక్క టెక్నికల్లో వేరే కంపెనీ మందులు ఉన్న డీలర్లను ఇబ్బంది పెట్టకుండా వాటిని కొనుగోలు చేసి పిచికారీ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు తోటి రైతులకు షేర్ చేయండి. ధన్యవాదాలు.